2 కొరింథీయులు 4:11 ఏలయనగా యేసు యొక్క జీవము కూడా మా మర్త్య శరీరములో ప్రత్యక్షపరచబడినట్లు. అంటే మాలో ఒకవేళ మరణము గనక ప్రత్యక్షపరచబడితే మరి మీలో ఏం ప్రత్యక్షపడుతుందంట? జీవము. ఒక వ్యక్తి విడిపిస్తే తద్వారా అనేకులు విడిపింపబడతారు. దిస్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ పాల్స్ లైఫ్. ఏలయనగా యేసు యొక్క జీవము కూడా మా మర్త్య శరీరం ముందు ప్రత్యక్ష. అంటే ఇది చూశాడు అనమాట పౌలు. నేను అయిపోతాను అనుకున్నాను కానీ అయిపోలేదు. ఇందులోంచి ఏమొచ్చింది? జీవం వచ్చింది. యు సీ దట్ నా? నీవు క్రీస్తులో ఉంటే ఈ రోజు ఏదైనా ఉందా? డిప్రెషనా, బాధ, వేదన, నిరీక్షణ లేనితనమా, పాపమా, ఏదుంది? నీవు క్రీస్తులో ఉన్నావా? డు నాట్ ఫెయింట్, ఫర్ ద అబండెంట్ గ్రేస్ ఈజ్ ఆన్ ద వే. పౌలు అనుకున్నాడు, అయిపోతాడు అనుకున్నాడు, కానీ ఆ మహాకృప వచ్చేసి అతన్ని అధిగమించి అతనిలో ఉండే మరణము మరి జీవముగా మారింది. అది అనేకులకు ఎలా మారింది? జీవముగా మారింది. ఈ రోజు నుంచి క్రీస్తునందు ఏదైతే ఇబ్బందికరంగా ఉందో దానికి వ్యతిరేకమైనది నీ జీవితంలో ప్రత్యక్షమవును గాక. సో మరణానికి వ్యతిరేకమైనది ఏంటి? జీవము. పాపానికి పరిశుద్ధత, లేమికి సమృద్ధి, వ్యాధికి స్వస్థత. సో అందుకే ఏమంటున్నాడు? వీటిలోంచి ఇలాగొస్తుంది కాబట్టి ఈ కష్టాల విషయమై నువ్వు అలసిపోక, సొమ్మసిల్ల. డు నాట్ ఫెయింట్. ది అబండెంట్ గ్రేస్ ఈస్ గోయింగ్ టు షిఫ్ట్ దట్.